అప్పుడెప్పుడో చేద్దాం అనుకున్నా. ఇన్ని నెలలకైతే నాకైతే ఇంట్లో అయితే చేయటం కుదిరింది. జాంకాయతో ఐస్ క్రీము. నేనైతే సమ్మర్‌లో అయితే తెగ చూసేదాన్ని. కానీ సమ్మర్‌లో నాకు చేయటం కుదరలేదు. నేను అప్పటికి కూడా అన్ని వీడియోస్ షూట్ చేయడం అలా ఏం చేసేదాన్ని కాదు. జస్ట్ ఎప్పుడైనా వీడియోస్ షూట్ చేస్తే అవి పెట్టేదాన్ని తప్పించి సెపరేట్‌గా నేను వీడియో కోసమే అలా చేసేదాన్ని అయితే కాదు. ఇప్పుడైతే మాత్రం వీడియో కోసం మాత్రమే చేస్తున్నాను. నేను తినటానికన్నా ఫస్ట్ నేను వీడియో కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియోలు అనేవి మీరు కూడా ట్రై చేస్తారు కదా! అందుకని చెప్పి మంచి మంచి రెసిపీస్ అయితే ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా నాన్ వెజ్ తిన్నాకైతే ఖచ్చితంగా మీకైతే కొత్త కొత్త రెసిపీస్ అయితే నా ఓన్గా మేము ట్రై చేసేవి కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. జాంకాయతో ఐస్ క్రీమ్ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందంటే అసలు ప్రాసెస్ అయితే ఏం లేదు. ఆల్రెడీ చూసా కదా. నేనైతే ఫస్ట్ అయితే కట్ చేసేసుకొని లోన గుజ్జు ఉంటుంది కదా, అదంతా కూడా తీసేసుకొని అందులో కొంచెం మిల్క్ పౌడరు, కొంచెం మిల్క్, కొంచెం షుగర్ వేసేసి మెత్తగా మిక్సీ చేసేసి ఆ ప్యూరిన్ అయితే జాంకాయలో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 3 అవర్స్ ఉంచేస్తే బాగా దగ్గరగా అయితే అయిపోతుంది. దాన్ని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేసేయండి.